బాలు శివ దగ్గరికి వచ్చి, "మీ అక్కలాగా ఆలోచించురా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివ మాత్రం, "ఏంటి పేదరికంలో పుట్టాము అని పేదరికంలోనే ఉండిపోమంటావా ఏంటా? నేను ఎప్పుడూ అలా ఆలోచించను. నేను పెద్దవాడినే కావాలనుకుంటున్నాను. అందుకే ఈ పనులు చేస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. "నువ్వు గాని ఇక నుండి ఇలాంటి తిక్క తిక్క పనులు చేశావు అంటే ఏం చేస్తానో నాకే తెలియదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివ మాత్రం, "ఏం చేసుకుంటావో చేసుకో. నేను చేసిన పనికి నాకు చెయ్యి విరక్కొట్టావు. నీ అమ్మకి దగ్గర డబ్బులు తీసుకున్నందుకు నేనేమో నీ మొహాన్ మీద డబ్బులు పడేశాను కదా! ఇక నా ఊసు నువ్వు పట్టకు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేసి, "రేయ్! ఎక్కువ మాట్లాడుతున్నావురా నువ్వు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివ మాత్రం, "ఏంటి పోలీస్ కంప్లెయింట్ ఇస్తావా నా మీద? ఇచ్చుకో. నా ఫ్రెండ్ గుణ ఉన్నాడు కదా! వాడు విడిపిస్తాడులే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఏంట్రా వాడిని చూసుకొనేనా ఈ పొగరు? వాడి సంగతి, నీ సంగతి త్వరలోనే చెప్తాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. కానీ మమ్మల్ని మాత్రం డిస్టర్బ్ చేయకు" అని చెప్పేసైతే శివ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకైతే చాలా కోపం వచ్చేసి, "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు" అని చెప్పేసైతే తన చేతిని మెలిపెడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివ మాత్రం, "హేయ్! అబ్బా! అబ్బా!" అని చెప్పేసైతే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం, "ఇకనైనా ఇవి తగ్గించుకుంటావా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శివ మాత్రం, "లేదు, నువ్వెవరివి నాకు చెప్పడానికి? నువ్వు ఎవడివనిరా నాకు చెప్తున్నావు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "ఏంటి నేనెవడినా" అని చెప్పేసైతే తనకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న మంచాన్ని పైకి లేపేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న శివ అయితే చాలా భయపడిపోతూ ఉంటాడు. "నువ్వు ఒక తాగుబోతువి, తిరుగుబోతువి, అందరిని కొడుతూ ఉంటావు. అలాంటిది నువ్వు నాకు చెప్తున్నావా" అని చెప్పేసైతే శివ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలుకి చాలా కోపం వచ్చేసి అక్కడ ఉన్న శివని పైకి లేపుతూ ఉంటాడు. అది చూసిన పక్క వాళ్ళందరూ, "బాబు ఏంటి హాస్పిటల్‌లో ఇది" అని చెప్పేసైతే అంటూ